ఇక తెలంగాణలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఉదయం అంతా ఎండ తీవ్రత ఉండగా సాయంత్రం మాత్రం ఒక్కసారిగా చల్లగా మారిపోయి వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు తెలంగాణలోని పలుచోట్ల ఇలాగే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ వడగళ్ల వాన కురిసే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ఇక రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు అకాల వర్షాలకు రైతులు అల్లాడిపోతున్నారు. ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురవగా పంటలకు తీవ్రమైన నష్టం జరిగింది. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షానికి పలు గ్రామాల్లో ధాన్యం తడిసిపోయింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, అమీన్పూర్లో పెద్ద ఎత్తున వడగండ్ల వాన కురిసింది. సిద్దిపేట జిల్లాలో ఈదురుగాలులతో కూడిన రాళ్ల వాన బీభత్సం సృష్టించింది. నంగునూరు, చిన్నకోడూరు మండలాలు, దుబ్బాక నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట, పెద్ద మాసాన్పల్లి, జప్తి లింగారెడ్డిపల్లి ఇతర గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. వడగళ్ల వానకు వరి ధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల మామిడికాయలు నేల రాలాయి.